పూజ బలులను సమర్పించిన వారు రాజు రాణిని ప్రభు ప్రమాదం నుండి తప్పించినందుకు కృతజ్ఞతగా సంపూర్ణ స్వస్థత, మంచి ఆరోగ్యము మరియు దేవుని కృప కొరకు ఆ సత్యనారాయణ కిడ్నీ సమస్య నుండి సంపూర్ణ విడుదల, స్వస్థత, ప్రభు అనుగ్రహం కొరకు నిత్య సహాయ మత ప్రార్థన, కుటుంబ సభ్యుల ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా ఉత్తరించే ఆత్మలకు మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు సిహెచ్ రాజేష్ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము, ఆర్థిక అభివృద్ధి కొరకు సోనియా సుదర్శన్ కుటుంబం కృతజ్ఞతగా సంతానవరము, సుందరమ్మ బాబు కుమార్ మంచి ఆరోగ్యము, బాబు కుమార్ బంధకాల నుంచి విడుదల, దేవుని దీవెనల కొరకు సచిన్ మంచి ఉద్యోగము, ఆరోగ్యము, మంచి జీవిత భాగస్వామి, దివ్యవాక్ కేంద్రంలో సేవ చేస్తున్న గురువులు కన్యాశ్రీల మంచి ఆరోగ్యము, దేవుని కాపుదల, సంరక్షణ, అభిషేకం కొరకు కె విమలమూర్తి కుటుంబంలో దేవుడు చేసిన మేల్లో కృతజ్ఞతగా పిల్లల మంచి ఆరోగ్యము, ఉద్యోగం కొరకు పి సునీల్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము, ఉద్యోగంలో సంరక్షణ, పోయిన డబ్బులు దొరుకున్నట్లుగా పిల్లల బంగారు భవిష్యత్తు, దివ్య కారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, జరుగుతున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రభు దీవించినట్లుగా, ప్రతి కుటుంబం ఆశీర్వాదం అభిషేకంతో నింపబడినట్లుగా, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సులా కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యము మరియు ఆర్చ్ బిషప్ తుమ్మా బాలగారి ఆత్మశాంతి కొరకు, మక్కెనే శౌరయ్య ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు సుచరిత ఒక వ్యక్తి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా మంచి ఉద్యోగము, ఆరోగ్యము, చేయి వ్యాపారంలో అభివృద్ధి, ఆత్మీయ ఎదుగుదల కొరకు దివ్యవాక్ కేంద్రంలో సేవ చేస్తున్న బృందం అంతటి మంచి ఆరోగ్యము, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, దేవుని దీవెనల కొరకు ఒక వ్యక్తి అనుకున్న తలంపులు నెరవేరినట్లుగా, ఒక వ్యక్తి కుటుంబానికి ప్రభువు అనుగ్రహించిన అద్భుతంలో కృతజ్ఞతగా, ఏ రాజశేఖర్ గృహ నిర్మాణం త్వరగా పూర్తి కావాలని, జశ్వంత్ మారు మనస్సు బంధకాల నుంచి విడుదల, వెంకటేశ్వర్లు శకుంతల మంచి ఆరోగ్యము, ప్రభు కాపుదల కొరకు డి సంజయ్ కుమార్, విజయ, శ్యామ్ చందర్, అజయ్ మంచి ఆరోగ్యము, దేవుని దీవెనలు, అప్పు సమస్యల నుంచి విడుదల, కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, గోవిందపురం రాజు ఆత్మశాంతి కొరకు ఆత్మపరలోకం చేరినట్లుగా పూజను అర్పించిన వారు బాల తెరేజా మరియు పుట్టి శాంతమ్మ కుటుంబం, సిహెచ్ రంజిత్ కుమార్ ఫిట్స్ వ్యాధి నుండి సంపూర్ణ స్వస్థత, ప్రభు అనుగ్రహం కొరకు గంటా తెరేజా కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము, ఉజ్వల సాత్విక చదువులు, బంగారు భవిష్యత్తు కొరకు ఏసురాణి లంగ్స్ ఇన్ఫెక్షన్ నుండి సంపూర్ణ స్వస్థత విడుదల కొరకు నవతేజ్ కిరణ్ యుఎస్ఏ పర్మనెంట్ వీసా గ్రీన్ కార్డు వచ్చినట్లుగా, హరీషాకి యుఎస్ఏలో మంచి ఉద్యోగం వచ్చినట్లుగా పర్మనెంట్ వీసా కొరకు ఏ బాలరెడ్డి, ఏ చిన్నరెడ్డి, విఎల్ఎం రెడ్డి, వి పౌలిన ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు ఉషారాణి కుటుంబం, ఉత్తరించే దిక్కులేని ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు ఒక భక్తురాలు కె దినగరన్ మైఖేల్ జాన్ ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు సగాయ మేరీ, శ్రీ దడల జార్జ్ చక్రం, కె వెంకటస్వామి, కె బుచ్చిబాబు, డి జయమ్మ ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు శ్రీమతి లక్ష్మీ చక్రం, వై బాలశ్వరెడ్డి, సైమన్ రెడ్డి, జోజిరెడ్డి, మరియమ్మ మరియు వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి, దిక్కులేని ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు వై నక్షత్రమ్మ కుటుంబం, ఎస్ శౌరయ్య, కె అంతయ్య, కె స్టనిస్లాసమ్మ, డి ఆరోగ్య వేణుక, ఎస్ బాలమ్మ ఆత్మల శాంతి మరియు ఉత్తరించే దిక్కులేని ఆత్మల శాంతి కొరకు సిస్టర్ శాంత, సిస్టర్ రెజీనా, సిస్టర్ లూద్దుమరయ్య, అలాగే భువనగిరి గోలి వారి కుటుంబాల్లో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు వి రత్నారెడ్డి, వి నాశమ్మ, జి చిన్నప్రెడ్డి, జి రోజమ్మ ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు ఉషారాణి కుటుంబం, భువనగిరి జావరయ్య, శౌరమ్మ, సిస్టర్ రెజీనా, కె ఆరోగ్యమేరి, లూద్దయ్య, ట్రీజా ఆత్మల శాంతి మరియు కుటుంబంలో మరణించిన అలాగే దిక్కులేని ఆత్మల శాంతి కొరకు ఎస్ వ్యాకుల మరియు సుందరి ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు క్లారా రాణి కుటుంబం, అంతోని సుందరమ్మ, ఆంథనీ దాస్, తెరేజా ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు నవీన్ జాష్వా, ఆంథనీ సెల్వన్, జ్ఞానాంబ, గాబ్రియల్, ప్రమిళ, జోస్ఫిన్, ఆంథనీ దాస్, తెరేజా, ఎం జోసెఫ్ ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు మేరీ జాక్లిన్, యానీ, ఆంథనీ సెల్వన్, జ్ఞానాంబ, గాబ్రియల్, ప్రమిళ, జోస్ఫిన్ ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు మేరీ జాక్లిన్, నవీన్ జోష్వా, పి కిరీట్ రెడ్డి, షోరీలమ్మ, బి జోజిరెడ్డి ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు పి ఆరోగ్యమేరి మరియు రాణి, ఏ బాలశోరెడ్డి, ఇన్నాశమ్మ, కస్పారెడ్డి, సొలమోన్ రెడ్డి, ఆరోగ్యరెడ్డి ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు ఏ తెరేజా కుటుంబం, రాయ జార్జిరెడ్డి, ఆరోగ్యమ్మ, పి భాస్కర్ రెడ్డి మరియు ఉత్తరించే దిక్కులేని ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు కేశవరెడ్డి మరియు జ్యోతిమేరి, పదశ్రీల్ గారి తల్లిదండ్రులైన కులందయరాజ్, పన్మేమేరి, డల్ఫిన్ ఆల్ఫన్సలా ఆత్మల శాంతి కొరకు మరువారు తలంచిన ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు కేశవరెడ్డి మరియు జ్యోతిమేరి కుటుంబం, ఎఫ్ ఇగ్నేషియస్ జాన్సన్, రీటా ఫిలోమినా, వి జాన్సన్, వి పెరియస్వామి, వి మేరీ రాణి ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు జాన్సన్ రాజు కుటుంబం, కె శౌరీలు, పి అన్నమ్మ, పి శేషయ్య ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు కె ప్రసన్న కుటుంబం, జి జయరాజు ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు గంజి శేషకుమారి కుటుంబం, ఎం రాజేంద్ర ప్రసాద్, వెరోనికా, డి జోసెఫ్, సంతోషమ్మ ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు కుమార్తె కుటుంబం,
ఫాదర్ ఎన్ చిన్నయ్య, యు హృదయమ్మ, డి బాలజోజీ మరియు తల్లిదండ్రుల ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారి మేరియాని కుటుంబం, రెబ్బరాయప్ప, జ్ఞానమ్మ, బి రాములు, నక్షత్రమ్మ ఆత్మల శాంతి కొరకు, ఆర్ బాలస్వామి, ఇన్నశమ్మ, స్వరూపరాణి హృదయం వారి ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు ప్రసాద్, ఎం మార్గరితమ్మ, అలాగే ఫాదర్ సరిల్ గారి కుటుంబంలో మరణించిన మరియు బంధుమిత్రుల ఆత్మల శాంతి కొరకు మర్రెడ్డి థోమస్ అమ్మ, రాయపరెడ్డి, స్లీవమ్మ, థోమస్ రెడ్డి, లూయిజమ్మ, జార్జిరెడ్డి, లూదిరెడ్డి ఆత్మల శాంతి కొరకు, ఎం జోజిరెడ్డి, ఎం ఆనంద్ రెడ్డి, జి చిన్నప్రెడ్డి, తెరేసమ్మ ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు సిస్టర్ ఉషా మరియమ్మ, కె ఉదయ భాస్కర్రావు, టి పాల్ ఆత్మశాంతి కొరకు, మధువాసన్ కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి, సకల ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారి ఎం రాజ్ కుమార్, ఎం జ్ఞానప్రకాశమ్మ, మేరీ జసింత కుటుంబం, జంగాల యెషయ ఆత్మశాంతి కొరకు మరియు కుటుంబంలో మరణించిన దిక్కులేని ఆత్మల శాంతి కొరకు, ఎం జోసఫ్ రెడ్డి కుటుంబంలో మరణించిన ఎం ఇన్నారెడ్డి ఆత్మశాంతి, అలాగే మరణించిన బంధుమిత్రుల ఆత్మల శాంతి, ఉత్తరించి దిక్కులేని ఆత్మల శాంతి కొరకు తుమ్మా మెల్కియోర్ రెడ్డి ఆత్మశాంతి, తుమ్మా నక్షత్రమ్మ ఆత్మశాంతి, ఎన్ జోజప్ప, విజయరాణి కుటుంబంలో మరణించిన ఎన్ రోషయ్య, మరియ మాణిక్యం, రామయ్య, పి నాగయ్య, అక్కయ్య, పుల్లమ్మ ఆత్మల శాంతి కొరకు, వై జయపాల్ రెడ్డి రాణి కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి, దిక్కులేని ఆత్మల శాంతి కొరకు, బి జార్జ్, సిమోన్, తెరేజమ్మ, కె శౌరయ్య, ఇన్నాశమ్మ ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు బి జోస్ఫిన్, శ్రీధర్, గాదం, సుహాసిని కుటుంబంలో మరణించిన ఆత్మల శాంతి మరియు దిక్కులేని ఉత్తరించి ఆత్మల శాంతి కొరకు, వై అన్వేష్ రెడ్డి, టి శ్రీవారెడ్డి, టి ఆరోగ్యరెడ్డి, టి అగ్నిసమ్మ, ఎం సుజానమ్మ ఆత్మల శాంతి, పి సింహరాయలు, మేరీ కుటుంబంలో మరణించిన పి ఎన్నయ్య, భాగ్యమ్మ, ఎం అంతయ్య, రాకేలమ్మ ఆత్మల శాంతి, దిక్కులేని ఉత్తరించు స్థలములోని ఆత్మల శాంతి కొరకు యాంథనీదాస్, తెరెజా, గాబ్రియల్, మెసిలా, మణి జోసెఫ్ ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు యానీ మేరీ, రిచర్డ్, హృదయనాథన్, ఆరోగ్యస్వామి, అంతోనియమ్మ ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు నిఖిల్ రాజ్ కుటుంబం, ఆదూరి రాయపరెడ్డి, ఆదూరి సాల్మన్ రెడ్డి ఆత్మల శాంతి కొరకు, భ్రూణ హత్యల ఆత్మల కొరకు, ఉత్తరించి దిక్కులేని ఆత్మల శాంతి కొరకు ఎన్ పుల్లయ్య, రుక్మిణి, వెంకటేశ్వరరావు, వి ప్రకాశ్రావు ఆత్మల శాంతి, జి అన్నమ్మ, రాజయ్య, ఎన్ అంతయ్య, ఎన్ షోరీలు ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు జి దిలీప్, అంతని ధన్పాల్, మంగళ ధన్పాల్, ఇగ్నేషియస్ ధన్పాల్, హ్యారీ ఫ్రాన్సిస్ ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు కృపా ఆల్ఫోన్స్, బి ఆరోగ్యనాథ్యుడు, సుశీలమ్మ, విజయ్ కుమార్ రాజా, విజయరాణి ఆత్మల శాంతి కొరకు మరియు దిక్కులేని ఆత్మల శాంతి కొరకు, ఎం మీనారెడ్డి మరియు తల్లిదండ్రులు మరియు ఎం అనిత తల్లిదండ్రులు మరియు వారి కుటుంబాల్లో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు, బాసాని కస్పారెడ్డి ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు కుటుంబ సభ్యులు, గాదె రాజారెడ్డి ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు కుటుంబ సభ్యులు, గాదె ఎలియాస్ రెడ్డి, లూద్ మేరీ, బి అమృతారెడ్డి ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు కుటుంబ సభ్యులు, ఏ విజయ్ భాస్కర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, కేశవ్ రెడ్డి, తోమసమ్మ, బి అంతోనమ్మ మరియు వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు, కె ఇన్నారెడ్డి, రవి, మార్టిన్, బి ఇన్నారెడ్డి, బి సుందరమ్మ మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు, స్వప్న, బాలరెడ్డి, రెజీనమ్మ, చిన్నప్రెడ్డి, తెరేసమ్మ ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు జి ప్రతాప్ రెడ్డి మరియు లలిత మేరీ, పి కిరీటరావు, లూదయ్య, బెన్నద్దమ్మ, కేశవరయ్య ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు పి సుజాత, వి లచ్చమ్మ ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు ఎన్ దేవదాస్, జ్యోతి కుటుంబం, జి శౌరెడ్డి, ఇన్న మేరీ, ఇన్న శమ, సిసిలియమ్మ మరియు దిక్కులేని ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు జి షోరీలు, సిస్టర్ శాంటా, బాలమ్మ, కులందయరాజ్, పన్వై మేరీల ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు లిల్లీ, సిస్టర్ బెన్నదీన ఆత్మశాంతి కొరకు, బెన్న సింగ్రావు, రోజా ఆత్మల శాంతి కొరకు, మధుసూదన్ రెడ్డి, షోరెడ్డి, మర్రెడ్డి కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి, జి బాలశోరెడ్డి, వన చిన్నప్రెడ్డి, ఇనాశమ్మ ఆత్మల శాంతి మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు, ఎస్ షోరెడ్డి మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు, జి షోరెడ్డి, మగ్దలేనమ్మ, చిన్నప్రెడ్డి మరియు వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి, బి ఇనాశమ్మ, అగతమ్మ, మర్రెడ్డి మరియు వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి, ఫాదర్ టైటస్, ఫాదర్ వట్టతార, ఫాదర్ ఇగ్నేషియస్, ఫాదర్ కులందయ స్వామి, ఫాదర్ రాయప్ప, అలెగ్జాండర్, ఫాదర్ జోసెఫ్, ఫాదర్ కలం, ఫాదర్ డయాస్, ఫాదర్ కే అరులానందం, ఫాదర్ థోమస్, ఫాదర్ లూదు ఆత్మల శాంతి కొరకు, కిత్తర్ ఎమ్మాల్, సెవరి ఎమ్మాల్, సిస్టర్ డెల్ఫిన్, కులందయరాజ్, పన్మై మేరీ, డెల్ఫిన్, సవరముత్తు, సంతనమ్మాల్, సుసైమనిక్కం, కులందై, జ్ఞానప్రకాశం, అరులానంద్, సెబస్టియన్, అరుల్ స్వామి, సుపత్ర ఆత్మల శాంతి కొరకు, సుసై ఎమ్మాల్, మనోహరం, అరుల్ స్వామి, అమల్ రాజ్, తినేస్ మేరీ, ఫాదర్ లూదు, ఫాదర్ థోమస్, రాయప్పన్, రాణి ఆత్మల శాంతి కొరకు, తైనేస్ జోసెఫ్, అవిలాదాస్, అల్ఫోన్స్, అంతోనియమ్మాల్, సుసై మనక్కం, మైకల్, ఇరుదయం, కులందై మరియు ఆరోగ్యం, అరులాయి, ఎలియాస్, అరులానంద్, అరులమ్మాల్ ఆత్మల శాంతి కొరకు, ఫాదర్ అక్కర, ఫాదర్ జార్జ్, టీచర్ తెరేజా, ఆంటీ నక్షత్రం, సిస్టర్ చిన్నమ్మ, సిస్టర్ శాంటా, షరిల్, జేవియర్ క్రాస్, మేరీ టీచర్, బ్రదర్ యేసు, అలెక్సీ, డొమినిక్ డయాస్, ప్రసాద్, వెంకటమ్మ, అడవయ్య కేంద్రంలో పనిచేసి మరణించిన గురువులు, కన్యాశ్రీలు, అసామాన్య ప్రజల ఆత్మల శాంతి కొరకు, వై చిన్నప్రెడ్డి, మర్రెడ్డి, ఇన్నాశమ్మ, టి అరవింద్ రెడ్డి ఆత్మల శాంతి, బి సుధాకర్ రావు కుటుంబంలో మరణించిన బాల వివేక్, చిన్నయ్య, అన్నమ్మ, మరియమ్మ మరియు ఉత్తరించు స్థలంలోని ఆత్మల శాంతి కొరకు, బి ఆరోగ్యరెడ్డి, అరుణ కుటుంబంలో మరణించిన జి ఇన్నమ్మ, జి మరియరాణి, జి బాల వినయ్ కుమార్, జి మర్రెడ్డి, అన్నమ్మ,
బి జోజిరెడ్డి ఆత్మల శాంతి కొరకు జువాలిన్ అల్ఫోన్స్ పెరైరా, ఆంటనీ విక్టర్ పెరైరా, మరియా రాణి పెరైరా, బి సమల్ల శ్రీకాంత్ ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు అంతోనియమ్మ పెరైరా, కె బాలరాజారెడ్డి, కె అంతోని రెడ్డి, కె అంతోనమ్మ ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు కేశోరీలు, కె చిన్నప్రెడ్డి, జి కత్తరినమ్మ, టి మర్రెడ్డి, టి నక్షత్రమ్మ ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు కె ఇన్నారెడ్డి, హిమబిందు దిక్కులేని ఉత్తరించు స్థలములోని ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు సుచరిత, జి మరియ చిన్నమ్మ, రాయపురెడ్డి ఆత్మల శాంతి కొరకు మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు బి మత్యాస్ రెడ్డి, మరి లలిత, క్రిస్ శేషులు, తానుగుండ షోరెడ్డి, సిస్టర్ ఎలిజా, గోపుగార్ల ఇద్దరి కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి దిక్కులోని ఆత్మల శాంతి కొరకు ఫ్రెడరిక్ ఎలిజబెత్, బెంజమిన్, ఎమిలియా ప్రేజర్, థియో ప్రేజర్ ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు క్లారా కుటుంబం, ఫిలోమినా, వీరస్వామి, విమల సత్యనారాయణ, మంగతాయారు ఆత్మల శాంతి కొరకు ఫాదర్ సిరిల్ గారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి డి యేసుప్రసాదరావు, పి కోటేశ్వరరావు, బి శంకర్రావు ఆత్మల శాంతి ఉత్తరించి దిక్కులేని ఆత్మల శాంతి కొరకు పి పెంటారెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ఆత్మల శాంతి, జి ఇన్నారెడ్డి, నక్షత్రమ్మ, బెంజమిన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వై ఎబిన్ రెడ్డి ఆత్మల శాంతి, ఫాదర్ వై మర్రెడ్డి, సిస్టర్ యు పాస్కలీనా, యు షోరెడ్డి, వై ఎస్ తెరమ్మ ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారి వై భాస్కర్ రెడ్డి కుటుంబం, బి లూర్దు మరియన్న ఆత్మశాంతి ఉత్తరించి దిక్కులోని ఆత్మల శాంతి, బంధుమిత్రుల ఆత్మల శాంతి కొరకు ఎన్ బాలరెడ్డి, అన్నమ్మ, ఎం బాలరెడ్డి, చిన్నమ్మ ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారి ఎన్ బాలజోజిరెడ్డి, మరియమ్మ, కొండవీటి ప్రకాశమ్మ, కొండవీటి ఎమ్మిలియా ఆత్మల శాంతి, డి దానియల్ రెడ్డి, జి ఆశీర్వాదం, జి రీతమ్మ, జి మేరీ, జి షోరెడ్డి ఆత్మల శాంతి దిక్కులేని ఆత్మల శాంతి కొరకు జె సుమంత్ ఆత్మశాంతి ఉత్తరించి దిక్కులేని ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు మంద ఆనంద్ మురళి ఉత్తరించి దిక్కులేని ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు మంద లావణ్య, కులందేరాజ్, పన్మే మేరీ, డెల్ఫిన్ అల్స్మన్సా ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు మ్యాగిస్టెల్లా మరియు కుటుంబం, వై వర్జీనియా, సిస్టర్ విమల ఆత్మల శాంతి, శ్యామల, విమల కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి, పూదోట సుందర్రాజు, లూద్దయ్య, మోనికమ్మ, ఫాతిమా మేరీ ఆత్మల శాంతి కొరకు ఏ జాన్, సిసిలియా, బి జోసఫ్, బి జ్యోతి ఆత్మల శాంతి, కే లూదిరెడ్డి, శ్యామల, అన్నమ్మ మరియు కందుల వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు శ్యామల, ఫ్రాన్సిస్ రెడ్డి కుటుంబం, జి థోమస్ రెడ్డి ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు జి షోరీలమ్మ కుటుంబం, పోచయ్య, మల్లమ్మ, లక్ష్మయ్య, జంగయ్య, లక్ష్మణ ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు పద్మ, బి నరసింహరావు, రోజా ఆత్మల శాంతి, సిఎస్ సురేష్ కుమార్ ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు కుటుంబ సభ్యులు శ్రీ తుమ్మ జోజిరెడ్డి ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారి విజయరాణి మరియు కుటుంబం, డాక్టర్ జి బాలప్రణీత్ రెడ్డి కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి, ఏ బాలరెడ్డి, టి సుందరి, కె రణధీర్ రెడ్డి, ఎస్ అన్నమ్మ ఆత్మశాంతి, మల్కయ్య ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు వై రవి, లక్ష్మణరావు, రీటా రాజన్ ఆత్మశాంతి కొరకు, హన్నా రాజకుమారి ఆత్మశాంతి కొరకు, అలాగే కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు కవిత, రేమండ్, ఆంథనీ, డారిస్, రాధిక, కిషోర్, హ్యారీ, అనిల్, నాయల్ ఆత్మల శాంతి కొరకు, సెల్వరాజ్, రోజ్మేరీ, స్టీవా, జోసెఫ్, శామ్వేల్ ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు లువీనా కుటుంబం, కె బెద్దనాగయ్య, జి నాగయ్య, కె సుధాకర్, కె తిరుపతయ్య ఆత్మల శాంతి కొరకు, టి విజయ్ ప్రతాప్ రెడ్డి కుటుంబంలో మరణించిన టి జ్ఞాన్ రెడ్డి, సుజానమ్మ, టి సాల్మన్ రెడ్డి, థోమస్ రెడ్డి ఆత్మల శాంతి కొరకు, సిహెచ్ కృష్ణారావు, సిహెచ్ వరలక్ష్మి, సిఎస్ సురేష్ కుమార్, పి నరసింహరావు, ఎన్వి రమణ, ఎన్ బాబ్జీ ఆత్మల శాంతి కొరకు, బి బాలసుందర్రావు, బి రామస్వామి, బి కనకమ్మ, లూదిమేరి, ప్రకాష్ బాబు ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు కుటుంబ సభ్యులు బి జోస్ఫీనా, సిసిలియమ్మ, ఏ మరియమ్మ, చిన్నప్రెడ్డి, ఇన్నారెడ్డి, శ్రీవమ్మ, కె శోరమ్మ ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు ఏ మర్రెడ్డి, జి చిన్నప్రెడ్డి, వై ఫ్రాంక్లిన్, బాబురెడ్డి ఆత్మల శాంతి కొరకు, పీరప్ప, ఇడ్డప్ప, హనుమంతు ఆత్మల శాంతి కొరకు మరియు చిన్నారి బాబు ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు సత్యవతి, పి సోమయ్య, శోరమ్మ, శాంతకుమారి, బి సురేష్ ఆత్మల శాంతి కొరకు, సిహెచ్ అబ్రహాం, అల్వేల్, సుజాత, యు జయరాజు ఆత్మల శాంతి కొరకు, జి శ్రావణ్ కుమార్, సింధు, మధులకు మంచి ఉద్యోగం ప్రభు దయచేయనట్లుగా మంచి ఆరోగ్యం కొరకు ఏ మరియమ్మ, జోసఫ్, పి అనసూయమ్మ, రాజు, మొగలి ఆత్మల శాంతి, దిక్కులేని ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు ప్రభాకర్ చందర్ కుటుంబం, స్వాతికి పర్మనెంట్ ఉద్యోగం వచ్చినట్లుగా, పరిశుద్ధాత్మ అభిషేకము, వాసు మారు మనసు పొంది కుటుంబంలో జీవించినట్లుగా, వినీత్, విఖ్యాత్, అమృత మారు మనసు మంచి ఆరోగ్యము దైవ జ్ఞానం కొరకు వాసు వీసా క్యాన్సిల్ అయినట్లుగా ఈనాటి దివ్య పూజా బలులను సమర్పించి ఉన్నారు. తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటాననిన స్వామికి తంబుర సితారనాదముతో ఓ పాపులకై దిగి
వచ్చెనట, రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చుని పాపులకై దిగి వచ్చెనట, రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చుని విందులు చేసిన యేసునికే పేదల పాలిట పెన్నిదికే తంబుర సితార నాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితార నాదముతో దేవుని నుండి స్వర్గపు వెలుపలికి వచ్చి క్రిందకు దిగి వచ్చిచున్న పవిత్ర నగరమైన నూతన యెరూషలేమును నేను కాచుతిని. ఆమె వస్త్రధారణము ఓనార్చుకుని తన భర్త కొరకు సిద్ధపడిన యువతి వలె ఉండును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరము కూడా 32వ ఆదివారములోకి ప్రవేశిపోతుండగా శ్రీ సభ ఒక గొప్ప ఉత్సవాన్ని కొనియాడుతున్నాము. అందరూ కలిసి మనం ఒక గొప్ప ఉత్సవాన్ని, అది ఏమిటంటే లాతరిన్ మహా చర్చి యొక్క ప్రతిష్ట ఉత్సవము మనము ఈరోజు కొనియాడుతున్నాము. పవిత్ర రక్షకుని బృహత్ దేవాలయము ప్రతిష్ట, లాతరిన్ చర్చి యొక్క ఆ ప్రతిష్ట యొక్క పండుగను మనము ఈరోజు కొనియాడుతున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి సెంచురీ నుంచి శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు క్రైస్తవులందరూ చాలా హింసలకు గురి అయి చాలా కష్టాలు అనుభవించి ప్రియులారా దేవుని ముందు తన యొక్క జీవితం అంకితం చేశారు. అదేవిధంగా రహస్యంగా వారు ప్రార్థనలు గడిపారు. ఎలాగా అంటే అందరూ కలిసి ఒక ఇంటిలోకి వెళ్ళి అక్కడ ఆరాధనలు ప్రార్థనలను గడిపి దివస ప్రసాదములు తీసుకునేవాడు. కొన్ని సమయంలో శ్మశానానికి వెళ్ళి సమాధిలో ఉండి అక్కడ రహస్యంగా ప్రార్థన చేసేవాడు. చాలా హింసలకు గురి అయ్యేవాడు. చాలామంది చక్రవర్తులు 117వ సంవత్సరంలో ట్రాజన్ చక్రవర్తి, 250లో డెసియన్ చక్రవర్తి, క్రీస్తు శతాబ్దములు 303 నుండి 311 వరకు దియోక్లేషియన్ చక్రవర్తి క్రైస్తవుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించి క్రైస్తవ మతం అణచివేదకు శాస్త్రయుక్తులు కృషి చేశారు. వందలాది క్రైస్తవ విశ్వాసాలని క్రూరంగా వధించారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు వారి యొక్క ప్రార్థన ఆలకించాడు. అవును, వారిని రక్షించడానికి కాన్స్టాంటినోపుల్ అనేటువంటి చక్రవర్తి వచ్చి క్రైస్తవులకు ఒక స్వర్ణ యుగాన్ని ఇచ్చారంట. అది క్రైస్తవ పట్ల వారికి ఒక గొప్ప దేవాలయము వారికి ఇచ్చారు. లాతరిన్ అనే పిలువబడిన రాజభవనాన్ని ఈ క్రైస్తవులకు ఆరాధించడానికి ఇచ్చేశారు. బ్రహ్మనుడి సహోదరి సహోదరులారా, అది 313లో పునిద మెల్తిన్ అదేస్ పోపు గారి కానుకగా
కాన్స్టంటిన్ అని చక్రవర్తి, కాన్స్టంటినోపుల్ అని చక్రవర్తి ఇది చేశారు. ప్రియులారా, ఆ భవనానికి ఒక దేవాలయ హంగులు సమకూర్చి 1వ సిల్వెస్టర్ పోపు గారు క్రీస్తు శతాబ్దం 324 నవంబర్ 9వ తేదీన, అదే ఈ నవంబర్ 9వ తారీఖు ఆశీర్వదించి ప్రతిష్టపన గావించారు. పునిద బాప్తిస్మ యోహాను మరియు సువార్తికుడైన పునిద యోహాను పేరిట రక్షక దేవుని బసిలికగా పెద్ద దేవాలయంగా శ్రీసభకు అంకితం గావించారు. అప్పటి నుండి అది అన్ని క్రైస్తవ దేవాలయంకు తల్లి మరియు తలగా పేర్కొంటుంది. ఇప్పుడు నుండి సహోదరి సహోదరులారా, అదే మనకు మొట్టమొదటిగా క్రైస్తవ దేవాలయం, మహాదేవాలయం, ఒక బెసిలికా లాగా మారినది ఈ లాటరిన్ చర్చ్, లాటరిన్ మహాసభ, మహాదేవాలయం అని మనము పిలువబడదాం. ఇప్పుడు సహోదరి సహోదరులారా, ఈ రోమా చెందిన తొలి క్రైస్తవులు, రోమా నగరానికి చెందిన ప్రతి ఒక్కరు కూడా ఆ మహా చర్చిలోకి వెళ్ళి, ఆలయంలోకి, దేవాలయంలోకి వెళ్ళి జ్ఞాన స్నానము పొంది ఆరాధనలు గడిపారు. నుండి సహోదరి సహోదరులారా, 4వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు ఆ దేవాలయంలోనే మహాసభలు జరిగినది. అదేవిధంగా సినడు కూడా జరిగినది. బిషప్పులు అందరూ కలిసి సినడ్స్లు మనము జరుపుకుంటున్నాం. ఆ సినడ్లో ఒక మీటింగ్ లాగా వారు ఉంటుంది. ఆ సినడు కోసం వెనకబడిన ఒక దేవాలయమే ఆ లాటరిన్ దేవాలయం అనేటువంటి ఒక బెసిలికా. బ్రహ్మనుడి సహోదరి సహోదరులారా, ఇలాగా చాలా గొప్ప కార్యములు చెప్పాలంటే చాలా ఉన్నాయి. బ్రహ్మనుడి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ బెసిలికా, ఈ దేవాలయం ఒక పండగ మనము కొనియాడుతున్న సమయములు చూడండి, మీ దేవాలయము మీ పరిశుద్ధి చేస్తున్నారా, శుద్ధి చేస్తున్నారా అనే ఒక కార్యం మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. చూడండి సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పఠనములు యేసు ప్రభు దేవాలయంలోకి వెళ్ళి అక్కడ అమ్మవేస్తున్న చాలామంది వ్యాపారం చేస్తున్న వారిని ఏం చేస్తున్నారు? పగడగొడుతున్నారు, వారి నుంచి తీసివేస్తున్నారు. ఇది నా దేవుని యొక్క ఆలయం అని చెప్పి, దేవుని యొక్క ఆలయము శుద్ధి చేయాలి అని చెప్పి వారిని దాని నుంచి తీసివేస్తున్న ఒక భాగాన్ని మనము ఈరోజు చదువుబోతున్నాం. బ్రహ్మనుడి సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రతి విధంగా ఈ యొక్క పండుగ మనం కొనియాడుతున్న సమయములు మనము కూడా ఆ దేవునికి నివసించడానికి మన యొక్క ఆలయాన్ని శుద్ధి చేయాలి. హృదయం అని పిలువబడిన మన యొక్క ఆ దేవాలయము మనము శుద్ధి చేయాలి, పవిత్రీకరించాలి అని ఈరోజు యేసు ప్రభు మనందరికీ కూడా తెలియపరుస్తున్నాడు. నుండి సహోదరి సహోదరులారా, రండి ప్రియులారా, ఈరోజు ఈ పూజబలిలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా, ప్రభువా నీకు వసించడానికి, నీకు నివసించడానికి నా ఆలయాన్ని శుద్ధి చేయడం శక్తిని నాకు వసగండి ప్రభువా అని అందరూ కూడా గట్టిగా ప్రార్థన చేద్దాం. ఒకసారి మనం అందరం మూల కన్నులు మూసుకొని చేతులంటి జోడించి ఆ ప్రభుని క్షమాపణ అడుగుదాం. ప్రభువా, ఈ రోజులలో ఎన్నో తప్పులు పాపాలు చేసి ప్రభువా నీ నుంచి నేను వెళ్ళిపోయాను. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, ఈ అంధకార చీకటి శక్తుల నుంచి నన్ను రక్షించండి ప్రభువా అని అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను టైం ఇవ్వలేదు మీకు మొదటి స్థానం ఇవ్వడానికి, నీవు నా హృదయములు నివసించడానికి ప్రభువా నా హృదయాన్ని నిన్ను శుద్ధి చేయలేదు ప్రభువా అని చెప్పి పాపములు ఒప్పుకొని ఆయన నుండి, ఆ ప్రభువు నుండి క్షమాపణ కోరుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా,
మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. అందరూ కూడా ఈ యొక్క పండగ దినాన్ని దేవుని మహిమ పరిచుదాం. తృతీయగా మహిమ పరిశుద్ధి తృతీయ దేవుని ఆరాధించి ఆయనని మహిమ పరిచుదాం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు గల వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించున్నాము. జనదైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములు పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకింపుము. పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నిన్ను ఎన్నుకొనిన సజీవశీలలతో నీ ఘనతకు తగిన ఒక్క నిత్య నివాసమును ఏర్పాటు చేసుకొనుచున్నావు. నీవు శ్రీసభకు దయచేసిన ఆధ్యాత్మిక వరములను అధిగము చెయ్యుము. ఈ క్రొత్త అభివృద్ధితో విశ్వాస పాత్రులైన నీ ప్రజలు స్వర్గపు యెరూషలేముగా రూపొందుదురుగాక. నీతో పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈ నీళ్లు పారిన తావులందెల్లా జీవము నెలకొనును. మొదటి పఠనము హెజికేల గ్రంథము 47వ అధ్యాయము 1 నుంచి 2 వరకు మరియు 8 నుంచి 9 వరకు 12. ప్రభు నన్ను దేవాలయ గుమ్మము నొద్దకు కొనివచ్చెను. ఆ గుమ్మము క్రింది నుండి నీరు ఊరి తూర్పు దిక్కుగా ప్రవహించుచుండెను. దేవాలయమును అటువైపునకే తిరిగియుండెను. ఆ దేవాలయము దక్షిణ దిక్కున క్రింది భాగము నుండి పీఠముకు దక్షిణపు ప్రక్కగా పారుచుండెను. ఆయన నన్ను దేవాలయ ఆవరణము నుండి ఉత్తర భాగము గుండా వెలుపలికి కొనిపోయి తూర్పునకు ఎదురుగా నున్న ద్వారము వెలుపలి ప్రక్కకు త్రీసుకొని పోయెను. అచట ద్వారము దక్షిణ దిక్కున చిన్న కాలువ పారుచుండెను. ఆయన నాతో ఇట్లు అనెను, ఈ నీళ్లు తూర్పు దిక్కుగా ప్రవహించు యోర్దాను లోయలోను చేరి అచ్చట నుండి మృత సముద్రమున కలియును. వీని వలన దానిలోని ఉప్పు నీళ్లు మంచినీళ్ళు అగును. ఈ నీళ్లు పారిన తావందెల్లా వివిధ జంతువులు చేపలు వర్ధిల్లును. ఈ ఏరు మృత సముద్రమును మంచి నీటిని చెయ్యును. ఇది పారిన తావలందెల్లా జీవము నెలకొలును. ఆ ఏటి యొడ్డులపై అన్ని రకముల పండ్లు చెట్లు పెరుగును. కానీ ఆకులు వాడవు, అవి నిరంతరము పండ్లు కాయును. దేవాలయము నుండి పారు ఏరు వానికి
నీరందించును. కనుక అవి ప్రతి నెల పండ్లు కాయును. వాని పండ్లు ఆహారమునకు ఆకులు, మందునకు ఉపయోగపడును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మీరే ఆయన ఆలయం. రెండవ పట్టణము. పునీత పౌలు గారు కొరింథీలకు వ్రాసిన మొదటి లేఖ అధ్యాయం 3 పరిశుద్ధ వచనంలో 9వ వచనం నుండి 13వ వచనం వరకు మరియు 16వ వచనం నుండి 17వ వచనం వరకు. రెండవ పట్టణము. పునీత పౌలు గారు కొరింథీలకు వ్రాసిన మొదటి లేఖ అధ్యాయం 3 పరిశుద్ధ వచనంలో 9వ వచనం నుండి 13వ వచనం వరకు, 16వ వచనం నుండి 17వ వచనం వరకు. సహోదరులారా, మేము దేవుని సేవలో కలిసి పనిచేయు వారము. మీరు దేవుని పొలము, మీరు దేవుని భవనము కూడా. దేవుడు నాకు ఒసగిన అనుగ్రహముతో నేర్పరియగు శిల్పి వలె పనిచేసి పునాదిని వేసి తిని, వేరొకడు దానిపై నిర్మించుచున్నాడు. కానీ తన నిర్మాణ విషయమున ప్రతి వ్యక్తి జాగ్రత్తగా ఉండవలెను. ఏలైనా యేసుక్రీస్తు అను దేవుడు వేసిన పునాది తప్ప వేరొక పునాదిని ఎవడును వేయజాలడు. పునాది పైన కట్టడంలో కొందరు బంగారమును, వెండిని, అమూల్యములగు శీలలను ఉపయోగింతురు. మరికొందరు చెక్కను, ఎండుగడ్డిని, రెల్లు దుబ్బను వాడుదురు. క్రీస్తు దినం దానిని బహిరంగపరిచిన నాడు ఒక్కొక్కని పనితనం తెలియనగును. ఏలైనా ఆనాటి అగ్నిజ్వాల ప్రతి వ్యక్తి పనితనంను బహిరంగపరచును. ఆ అగ్ని దానిని పరీక్షించి దాని నిజ స్వభావమును ప్రదర్శించును. మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మకు నివాసనమని మీకు తెలియదా? ఎవడైనను దేవుని ఆలయంను ధ్వంసం చేసినచో దేవుడు వానిని ధ్వంసం చేయును. ఏలైనా దేవుని ఆలయం పవిత్రమైనది, మీరే ఆయన ఆలయం. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. పాదాల కొలత సరిపోదయ్యా, మోకాల లోతు సరికాదయ్యా. పాదాల కొలత సరిపోదయ్యా, మోకాల లోతు సరికాదయ్యా. ఈతలు మునిగి లేవాలయ్యా, ఈతలు మునిగి లేవాలయ్యా. తేలి తేలి ఆడాలయ్యా. జీవజలమా ఆత్మనాథుడా,
ఎండవి నదిలాగా రమ్మ బోధక. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 2వ అధ్యాయము వచన భాగము 13వ వచనం నుంచి 22వ వచనం వరకు. Gospel according to St. John chapter 2 verses 13 to 22. యూదులు పాస్కా పండగ సమీపించుంటేచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మవారిని, డబ్బులు మార్చువారిని ఆయన చూచెను. ఆయన త్రాళ్ళతో కోరాడవేసి వేని గొర్రెలను, ఎడ్లను అన్నిటినీ ఆలయమును వెలుపులకు తోలెను. డబ్బులు మార్చువారి నాణెములను చిమివేసి బెల్లలను వడద్రోసెను. పాపురములను అమ్మవారితో, వినిని ఇక్కడ నుండి తీసుకొని పోండు, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చెయ్యవలదు అని చెప్పెను. నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును అను లేఖనములు నందలి వాక్యము శిష్యులకు అప్పుడు తలుపునకు వచ్చెను. యూదులు అప్పుడు ఆయనతో, నీవు ఈ కార్యములు చెయ్యుటకు మాకు ఎట్టి గుర్తును చూపెదవు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేను దీనిని 3 రోజులలో లేపుదును అని వారికి సమాధానమిచ్చెను. ఈ ఆలయ నిర్మాణమునకు 46 సంవత్సరములు పట్టినవి. నీవు దీనిని 3 రోజులలో లేపగలవా అని యూదులు తిరుగు ప్రశ్న వేసిరి. కానీ వాస్తవముగా ఆయన పలికినది తన శరీరము అను ఆలయమును గురించియే. ఆయన మృదులో నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞాప్తికి తెచ్చుకొనిరి. వారు లేఖనమును, యేసు చెప్పిన మాటను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. కృష్ణనాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు సువార్త పఠనములు యేసు తన యొక్క ఆ విశ్వసనీయమైన కోపాన్ని కొంతమందిలో చూపిస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫస్ట్ టైం మనం చూస్తున్నాము కదా, ఫస్ట్ టైం కదా, చాలాసార్లు ఈ యొక్క పఠన భాగాన్ని, సువార్త పఠాన్ని చదివాము. మనం అందరికీ తెలుసు దేవుని యొక్క లక్షణాలంటే ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, అందరినీ క్షమించే ఉన్న శక్తి ఉన్నవాడు, మంచి సద్గుణములు కలిగిన ఒక వ్యక్తియే. ఈ యొక్క వ్యక్తిని యొక్క ఈ సద్గుణాలు మన మీదే చూపించడములు దేవుడు స్వయంగా ఈ లోకానికి యేసుక్రీస్తు రూపములోకి ఇక్కడికి వచ్చారు. కానీ ఇక్కడ మనం చదివినట్లయితే యేసుక్రీస్తుని యొక్క కోపాన్ని మనము చూసినట్లయితే మనము ఏదో ఒక కన్ఫ్యూషన్లుగా మారుతుంది. ఎందుకంటే ఇలాంటి యొక్క పెద్ద గురువులాగా ఇక్కడికి వచ్చి, ఒక సంరక్షకులాగా ఇక్కడికి వచ్చి, ఒక రక్షకులాగా ఈ భూలోకులకి వచ్చి, ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కడే తన యొక్క కోపాన్ని చూపిస్తున్నారు. యొక్క భాగాన్ని మనం చదివినప్పుడు
ఎంతో ఒక బాధకరంగా అనిపించవచ్చు. కానీ దాని యొక్క అర్థాన్ని మనము తెలుసుకున్నప్పుడు ఎందుకు యేసు ప్రభు ఇటువంటి వారితో కోపంతో మాట్లాడుతున్నారంటే, వారు బెలిలకు కాదు, యేసుక్రీస్తునికి దేవునికి కాదు ఇంపార్టెన్స్ ఇచ్చినది. ఆ సమయములు అక్కడ ఉన్న వారిని ఆ యెరూషలేం దేవాలయంలోకి వస్తున్న ప్రతి ఒక్కరి మీదే ఎలా ఎక్కువ సంపాదించాలి, ఎలా ఎక్కువ లాభం తీసుకురావాలి, దాని మీదే ఎక్కువ ఆశ్రయించారు. వాళ్ళు దేవుని మీదే ఆశ్రయించలేదు. అందువలన ఈ యొక్క మనము పవిత్రంగా ఉండవలసిన ఆ దేవాలయము అశుద్ధి చెందినప్పుడు, అపవిత్రంగా మారినప్పుడు, అప్పుడు దేవుడు వారి మీదే కోపముతో మాట్లాడారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది నిజమే. అమ్మ నాన్న మనం ఎందరి పిల్లలు ఏదో ఒకటి చెడు కార్యములు చేస్తున్నప్పుడు, చెడు ప్రవృత్తులు చేసినప్పుడు మనం కోపముతో వారితో మాట్లాడతారు. మన ఆ టైంలో మనము మాట్లాడలేకపోతే మంచిగా నవ్వుకొని చేయకూడదు అని మామూలుగా చెప్తే వారు మళ్ళీ ఏం చేస్తారు? అదే పని, అదే తప్పు మళ్ళీ చేస్తారు. అవునా కదా? అదే అప్పుడు చిన్నప్పటి నుండి మీ పిల్లలని ఎలా మీరు శిక్షణములో మీరు నడిపిస్తున్నారో, మంచి శిక్షణములు మీరు నడిపిస్తున్నారో, అదేవిధంగా యేసు ప్రభు ఈరోజు వారిని కూడా మంచిగా యథార్థమైనటువంటి యొక్క శిక్షణములో నడిపిస్తున్నారు ఈ సువిశేష భాగములు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యూదులకు యెరూషలేం దేవాలయంలోకి పాస్కా పండగ అంటే చాలా ముఖ్యమైనది, చాలా ముఖ్యమైనటువంటి పండగ, చాలా ప్రాధాన్యత నిండిన ఒక పండగ. ప్రతివారు యూదులు ప్రతి సంవత్సరములు యూదా పాస్కా ఈ యెరూషలేములు పాస్కా పండుగ కొనియాడడానికి ఎక్కడికి వెళ్ళలేదు, యెరూషలేములకి వెళ్ళేవారు. వాళ్ళు చాలా దూర ప్రాంతముల నుంచి చాలామంది ఈ యొక్క యెరూషలేం పండుగ, ఈ యొక్క పాస్కా పండుగ కొనియాడడానికి వస్తున్నప్పుడు చాలా దూర ప్రాంతం నుంచి, చాలా దేశం నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడే ఆ దేవునికి బలి అర్పించడానికి ఎద్దులు కానీ, గొర్రెపిల్ల కానీ, పావురములు కానీ వాళ్ళు అమ్ముతున్నారు. అది ఎక్కడ అమ్ముతున్నారంటే దేవాలయ అంగణములు అమ్ముతున్నారు. అదే మాత్రం అదే ఈ యొక్క అక్కడ వచ్చిన వాళ్ళు ఈ దేవాలయములకు ఈ శుంగము ఇవ్వాలి, శుంగనములు ఇవ్వాలి. అది ఎటువంటి డబ్బులు అంటే వాళ్ళు యూదా వ్యక్తులకు చెందిన ఒక డబ్బు ఇవ్వాలి, నాణ్యం ఇవ్వాలి. వేరే దేశానికి చెందిన నాణ్యములు ఇస్తే వారు ఒప్పుకోరు. అందువలన వారు వచ్చి వారి యొక్క నాణ్యములు మార్చేవారు కూడా చాలామంది ఉన్నారు. మీరు బయట నుంచి ఏదైనా జంతువులను కానీ, బయట ఏదైనా వస్తువులు కానీ బలి అర్పించడానికి యెరూషలేం దేవాలయములకు తీసుకుని వస్తున్నప్పుడు వారు ఒప్పుకోరు. ఎందుకంటే అట్లా చేస్తే వాళ్ళ యొక్క బిజినెస్, వాళ్ళ యొక్క వ్యాపారం తగ్గిపోతుంది. అందువలన దూర ప్రాంతములు వచ్చిన వాళ్ళు, చాలా వివిధ దేశానికి చెందిన వారు ఒట్టి చేతులతో వచ్చి అక్కడ నుంచి బలి వస్తువులు, బలికి చెందిన జంతువులన్నీ కొని బలి అర్పించేవారు. అది అక్కడ అనేది కూడా జరిగింది బ్రహ్మనుడి అన్యాయము కూడా జరిగింది బ్రహ్మనుడి సహోదరులరా. ఒక గొర్రెకి చెందిన ఒక 1000 రూపీస్ కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు. కానీ వారు అమ్ముతుంది 1500, 2000 రూపీసులు, 2000 రూపాయలు అమ్ముతున్నారు. ఎక్కువ లాభం కొరకు వారు అమ్మేవారు. అలాగా చాలామంది ఈ అన్యాయము చూసి యేసుప్రభుకి చాలా బాధ కలిగింది. వారు నా తండ్రి దేవాలయము వ్యాపారంగా మార్చేస్తున్నారు అని చెప్పి అక్కడ నుంచి ఆ వ్యాపారిని తీసివేస్తున్నారు, పగలగొడుతున్నారు. ఆ యొక్క భాగాన్ని మనం ఈరోజు చదువుతున్నాము. మీరు చదివినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయం 16వ అధ్యాయము చదవండి అమ్మ.
16వ వచనము చదవండి. 2వ అధ్యాయం 16వ వచనం చదవండి. పావురములను అమ్మువారితో, ఆ పావురము అమ్మువారితో, వీనిని ఇక్కడ నుండి తీసుకొని పొండు, దీని ఇక్కడ నుంచి తీసుకుని పొండు, నా తండ్రి ఆలయమును వ్యాపార స్థలముగా చేయవలదు, వ్యాపార స్థలమును చెయ్యవలదు అని చెప్పెను. నీ ఆలయమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును అను లేఖనం నందలి వాక్యము శిష్యులకు అప్పుడు తలపునకు వచ్చెను. చూడండి సహోదరి సహోదరులారా, ఇది దేవుని యొక్క ఆలయమని అక్కడ ఉన్నటువంటి యేసు ప్రభుని మాత్రమే తెలుసు. ఎందుకంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా బాహ్యమైనటువంటి బలులకు బలి అర్పించాలి, మన పాపములు ఒప్పుకోవాలండి, దేవునికి బలి అర్పించాలి అని ఒక లక్ష్యముతో వచ్చి ఆ వ్యాపారస్తు కలిసి అలాగా ఒక ఏమంటారు ఒక మార్కెట్ ప్లేస్గా మార్చారు. ఆ యొక్క ఆలయాన్ని ఒక చంతలాగా మార్చారు ఆ ప్లేస్ని. అటువంటి సందర్భములు వారిని అక్కడి నుంచి తీసివేస్తున్నారు మన దేవుడు, మన యేసు ప్రభువు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది ఒక మొదటి భాగం. యేసు ప్రభు తన యొక్క యొక్క సువిశేషములో ఒక మొదటి భాగం. అదే నేను చెప్పినది, ఆలయంలోని అవినీతి అని, కరప్షన్ ఇన్ ద టెంపుల్. సహోదరి సహోదరులారా, మీరు కూడా ఆలోచించాలి. మీరు దేవాలయములకి వెళుతున్నప్పుడు పవిత్రంగా మీరు వెళుతున్నారా? అపవిత్రంగా మీరు దేవాలయములకు దివ్య పూజలు పాల్గొనడానికి మీరు వస్తున్నారా? మీ హృదయం శుద్ధీకరించి మీరు వస్తున్నారా? మీరు ఆలోచించాలి బ్రహ్మనుడి సహోదరి సహోదరులారా. రెండవ విషయం ఏమిటంటే బ్రహ్మనుడి సహోదరి సహోదరులారా, అదే ఆల్రెడీ నేను చెప్పాను. యేసు యొక్క నీతిమంతమైన కోపం మరియు అధికారం. బ్రహ్మనుడి సహోదరి సహోదరులారా, ఆ టైంలో యూదులు అప్పుడు ఆయనతో, నీవు ఈ కార్యములు 18వ వచనములు చెప్తుంది బ్రహ్మనుడి సహోదరి సహోదరులారా. యూదులు ఆయనతో, నీకు ఈ కార్యములు చేయుటకు అధికారం గలదని మాకు ఎట్టి గురుతును చూపెదవు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేను దీనిని 3 దినములలో తిరిగి నిర్మించెదను అని వారికి సమాధానం ఇచ్చెను. ఎటువంటి అధికారముతో మీరు ఇలాంటి ప్రవృత్తులు చేస్తున్నారని చెప్తున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, నీ యొక్క ఆలయాన్ని నాశనము చేయండి, నేను 3 రోజులతో దానిని సరి చేస్తాను, పునరుద్ధరించాను, నిర్మిస్తాను అని చెప్తున్నారు. కానీ వీళ్ళకి ఎవరికి కూడా ఆయన చెప్పిన మాట అర్థం అవ్వలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు చెప్పినది ఏ ఆలయం గురించి చెప్పారమ్మా? తన యొక్క శరీరమైనటువంటి ఆలయముల గురించి యేసు ప్రభు ఈ రోజులు మనకు చెప్తున్నారు. ఆ యూదులే యేసు ప్రభుని నాశనం చేశారు. యేసు ప్రభు చెప్పిన ఆ కార్యం, ఆ యేసు ప్రభు ఆ నిర్వచనం, ఆ యొక్క ప్రవచనం యేసుక్రీస్తు మరణం ద్వారా పూర్తీకరిస్తున్నారు. చివరికి 3వ రోజు యేసు ప్రభు పునరుద్ధానం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సహోదరి సహోదరులారా, అటువంటి ఆలోచన కలిగిన ఆ యేసు త్రాళ్లతో కోరాడు చేసి వారందరినీ ఆలయముల నుండి గొర్రెలను మరియు పశువులను కూడా వెళ్ళగొట్టారు. అదేవిధంగా యేసు ప్రభు తన యొక్క ఆ శరీరం గురించి చెప్తున్నప్పుడు ఎవరైతే యేసు ప్రభునికి విరుద్ధంగా మాట్లాడుతున్నారో, యేసు ప్రభునికి యేసు ప్రభుని అర్థం చేయలేకపోతున్నారో వారికి తెలియదు వారి ఒక నాశనములోకి వెళుతున్నారని. అసలు వారికి తెలియలేదు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ఎందుకంటే యేసు ప్రభుని విశ్వసించని వారు నిజంగా ఎక్కడికి వెళుతారు?
నరగాగ్నిలోకి వెళ్తారు అని మీరు గమనించాలి. ప్రియుడి సహోదరి సహోదరు, అదే యేసు ప్రభు ఈ రోజులు మనకు కూడా చెప్తున్నారు. ప్రియుడి సహోదరి సహోదరులారా, దీని నుంచి మనము ఏం నేర్చుకోవాలంటే, ఈ యేసు ప్రభు తన యొక్క శరీరము గురించి చెప్తున్నప్పుడు మనం నేర్చుకోవాలంటే దేవుని విషయములో మనకు ఆసక్తి ఉండాలి. పాపము మరియు అన్యాయము పట్ల మనము రాజీ పడకూడదు అని యేసు ప్రభు ఈరోజు మనతందరికీ కూడా చెప్తున్నారు. ప్రియుడి సహోదరి సహోదరు, అరే మన జీవితంలో మనము చేయవలసినది దేవునికి మీ జీవితం అంకితం చేసి పాపరహితమైనటువంటి జీవితం జీవించడానికి యేసు ప్రభు మీతో చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే, దేవుడు వచ్చి మీ హృదయంలోకి వస్తున్నప్పుడు మీ హృదయం శుద్ధి ఉందా, అది పవిత్రంగా ఉందా అని దేవుడు చూస్తారు. ఆ హృదయం పాపరహితమైనటువంటి హృదయం, కళంకం లేని ఉన్నటువంటి హృదయం ఆవితే, పవిత్రమైనటువంటి హృదయం అవుతే ఖచ్చితంగా ఆ హృదయంలోకి నివసిస్తారు. అప్ప మన యొక్క హృదయాన్ని, మన యొక్క జీవితాన్ని ఒక దేవాలయంగా ఆయన మారాలి. దేవాలయాన్ని పేరున అర్థం ఏమిటంటే దేవుడు నివసించే ఆలయం. అదే దేవుడు నివసించే ఒక స్థలము, అదే దేవాలయము. ఈ దేవాలయంలోకి యేసు ప్రభు రావాలండి, ఈ దేవాలయంలోకి యేసు ప్రభు నివసించాలండి, మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? పాపం నిండిన జీవితము మనము నిరాకరించి దానిని తీసివేసి మనము పరిశుద్ధమైనటువంటి యొక్క జీవితము జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అదే యేసు ప్రభు చెప్తున్నారు. సహోదరి సహోదరులారా, ఒక నూతనమైనటువంటి యొక్క దేవాలయము, అదే మన శరీరము. ఒక నూతనమైనటువంటి దేవాలయము, అదే యేసు ప్రభుని యొక్క శరీరము. ఎప్పుడైతే మీ శరీరం యేసు ప్రభుని యొక్క శరీరంగా మారతారో అప్పుడే యేసు ప్రభు మీ శరీరంలోకి వచ్చి మీలో దేవుడు నివసిస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే యేసు ప్రభు ఈరోజు మనకు ఒక గొప్ప గుణపాఠం చెప్తున్నారు. పునీత పౌలు గారు కూడా అదే చెప్తున్నారు. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖలు మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 19వ వచనము. మనం క్రీస్తు చదవండి అమ్మది. మీ శరీరం మీ యందు వసించు పవిత్రాత్మకు ఆలయం అని మీకు తెలియదా? చూడండి సహోదరి సహోదరులారా, తెలుసుకోవాలి, మీ శరీరం చాలా పవిత్రమైనది. ఈ ప్రపంచంలో మీరు చూడండి, ఈ సమాజంలో మీరు చూడండి, ఎంతమంది యవనస్తులు తన యొక్క శరీరాన్ని నాశనం చేస్తున్నారు. తన యొక్క కళ్ళ ద్వారా ఎన్నో చెడు ప్రవృత్తులు మనం చేస్తున్నాము. యేసు ప్రభునికి మనం ఇవ్వవలసిన టైం ఇవ్వకుండా ఈ ప్రపంచ ఆసక్తిలో మునిగిపోయి జీవించిన ఎంతమంది ఉన్నారు మన జీవితంలో, ఈ యొక్క సమాజంలో. అలాగా మీ ఎటువంటి చెడు ప్రవర్తనలు చేసి మీ యొక్క శరీరాన్ని మీరు హాని చేస్తున్నారు, మీ యొక్క శరీరాన్ని మీరు నాశనం చేస్తున్నారు. మీరు యేసు ప్రభునికి మీ శరీరం ఇవ్వకుండా ఎవరికి మీరు శరీరం ఇస్తున్నారు? సైతానికి మీరు మీ యొక్క శరీరం ఇస్తున్నారు. ప్రియులారా, మీరు ఒక టైము దేవుని బిడ్డలాగా మీరు మారారు, కానీ మీ పాపము చేసి మీ యొక్క శరీరాన్ని మీరు నాశనం చేస్తున్నప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ యేసుక్రీస్తు మీ శరీరానికి రావడానికి వేసి ఉంటున్నారు, కానీ మీ శరీరములో ఎవరున్నారు? మీ హృదయములో ఎవరున్నారు? సైతాను ఉన్న కాబట్టి యేసుక్రీస్తుకి ఆ శరీరములోకి ప్రవేశించడానికి సాధ్యం లేదు. ప్రియులారా, మొట్టమొదటిగా మనము ఏం చేయాలని, మీరు హృదయ పరివర్తనం చెంది యేసుక్రీస్తుని విశ్వసించి మీ హృదయాన్ని మీరు శుద్ధి చేయాలి.
అప్పుడు మాత్రమే ప్రియులారా ఆ దేవుడు అయిన యాహవే యేసు ప్రభు ఈ పవిత్రాత్మ మీ జీవితంలోకి వచ్చి మీలో నివసిస్తారు, మీలో అభయం పొందుతారు. ప్రేమనుండి సహోదరి సహోదరులారా, ఇదే ప్రేమనుండి సహోదరి సహోదరులారా దేవుడు మనకందరికి కూడా చెప్తున్నారు. ప్రేమనుండి సహోదరి సహోదరులారా, అయితే అది పరిశుద్ధంగా ఉన్నాడా మీ యొక్క శరీరము, లేక యెరూషలేము దేవాలయం వలె ప్రేమరహిత మాలిన్యముతో అన్యాయముతో బేరగాండ్రలతో కూడా కొని ఉన్నాడా? మన జీవితంలో ప్రేమ నశించినప్పుడు దేవునికి స్థానం లేదు. స్వార్థం, అన్యాయం, అక్రమం మొదలగు దుర్గుణాలని చోటు చేసుకుంటే మన జీవితం యెరూషలేము దేవాలయం వలె నున్నది చెప్పాలి. ప్రేమనుండి సహోదరి సహోదరులారా, అదే స్వార్థ మనోభావం కలిగి జీవించినప్పుడు, కోపం కలిగి మీరు జీవించినప్పుడు, మీ ఇష్టానుసారంగా మీ జీవితములు మీరు సమయం గడుపుతున్నప్పుడు, యేసు ప్రభుని మీరు సమయం ఇవ్వకుండా మీ స్వార్థ అవసరాల కొరకు మీరు సమయం ఇస్తున్నప్పుడు, ఈ ప్రపంచ ఆస్తిలో మీరు మునిగి జీవించినప్పుడు, ఆ యెరూషలేము దేవాలయం వలె ప్రియులారా మీ శరీరమైనటువంటి ఆలయం కూడా నాశనములోకి దారి చూపిస్తుంది, నాశనములోకి వెళుతుంది. బ్రహ్మటుండి సహోదరి సహోదరులారా, అందుకే అప్పుడప్పుడు యేసు ప్రభు ఈ యొక్క సువిశేష పఠనం ద్వారా నన్ను హెచ్చరిస్తున్నాడు. బిడ్డా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీ శరీరము మీరు హాని ఎందుకు చేస్తున్నారు? ఎందుకు మీ నాశనంలోకి వెళుతున్నారు? మీ హృదయములు నివసించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మాని మీరు ఏం చేస్తున్నారు బిడ్డా అని యేసు ప్రభు ఒక్కొక్కరికి అడుగుతున్నారు. ఎంతమంది ఆ దేవునికి సమయం కేటాయించి జీవిస్తున్నారు ఈ లోకములు? ఈ లోకం అందే మారిపోయింది. చాలామంది యవనస్తులకు డ్రగ్స్, మద్యపానం ఇవన్నిటిని పెరుగుతానే ఉంటుంది. చూడు, దేవుడు నిన్ను పిలుస్తున్నారు, దేవుడు మనందరినీ పిలుస్తున్నారు. ప్రేమనుండి సహోదరి సహోదరులారా, ఈ అంధకారమైనటువంటి యొక్క జీవితం నుంచి ప్రకాశ వైపుకు చూసి మీరు జీవించడానికి యేసు ప్రభు ఈరోజు వాళ్ళందరినీ బహుశా మీరు మీ జీవితములు పాపం నుండి మీరు పడిపోయి ఉండవచ్చు, కానీ ఇంకా మీకు టైం ఉంది బిడ్డ దేవుని దగ్గరికి దిగి రావడానికి, మీ యొక్క హృదయాన్ని శుద్ధి చేయడానికి ఇంకా మీకు టైం ఉంది. రండి ప్రియులారా, ఈ రోజులు ఆయన వైపు చూసి ఆయనతో ప్రార్థించుదాం. ప్రభువా, నా యొక్క శరీరాన్ని మీ యొక్క ఆలయంగా మార్చండి ప్రభువా అని ఒక గొప్ప ప్రార్థన మనమందరము కూడా గట్టిగా ప్రార్థించుదాం. దేవుడు మనందరిని కూడా అనుగ్రహించునుగాక. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడి మన యొక్క విశ్వాస సంగ్రహము మనము ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడను మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోంచు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి స్లువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దయగల తండ్రి, ఈరోజు ప్రత్యేక విధంగా మా హృదయాన్ని మీ హస్తములోకి సమర్పిస్తున్నాను ప్రభువా. ప్రభువా, ఈ అప్పము, ఈ ద్రాక్షరసము మీకు సమర్పించడంతో పాటు నా జీవితము, మా శరీరము, మా మనస్సు, మా హృదయము మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. పరిశుద్ధాత్మ యొక్క గొప్ప అనుగ్రహాలు, దేవుని యొక్క గొప్ప దీవెనలు
మన మీదే దిగి రావడానికి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. దేగల తండ్రి, ఈరోజు దేవుని యొక్క గొప్ప శక్తి మా మీదే ఉంచి మమ్మల్ని అందరిని కూడా మీ దేవాలయంగా మార్చండి ప్రభువా, మీ ఆలయంగా మార్చండి ప్రభువా అని మనం అందరం కూడా ప్రార్థించుదాం. ఈ ప్రార్థన మన నాథుడిని యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వందనం నీ సేవకే అంకితం, నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నింగి నేల నీరుగా వేళ పొగడగా పేద హృదయం తనివి తీరా నీకు పాట పాడగా. లాలా 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 నీరాజనం వందనం నీ సేవకే అంకితం, నా మానసం మందిరం నీ పూజకే అంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మేమర్పించు కానుకలను స్వీకరింపుము. ఈ అర్పణముల ద్వారా నీ అనుగ్రహమును ఆశించువారు దివ్య సంస్కారముల శక్తిని పొందుదురుగాక. వారి ప్రార్థనలన్నీయు సత్ఫలములను సాధించున్నట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎలైనా నీ ఔదార్యమును బట్టి నీ ఈ ప్రార్థనాలయమునందు నివసించుట నీకు ప్రీతిపాత్రము అయ్యను. నీ నిత్య కృపా సహాయముతో బలపరిచి మమ్మ పవిత్రాత్మ ఆలయములుగా చక్కగా తీర్చిదిద్ద చిత్తగించితివి. దే దివ్య మానవును నీకు ఆమోదదాయకమును మహిమానుదమైన జీవితమును మాతో జీవింప చేయుటకు నీవు అట్లు చేసిదివి. కంటికి కనిపించు ఈ ఆలయము నీవు వాగ్దానము చేసిన స్వర్గపు ఆలయమునకు సూచనగానున్నది. నీవు ఇహలోకపు శ్రీసభను పరలోకపు మహిమను కొరకు నిరంతరము సంసిద్ధపరచుచున్నావు.
ప్రతి సంవత్సరము నీవు పవిత్రపరచు క్రీస్తు భక్తి అయిన శ్రీసభ తన పవిత్ర సంతానము చూచి మురిసిపోవు తల్లిగా వెలియున్నది. కావున సకల పునీతులు దూతల సమేతమున మేము ఎల్లప్పుడూ నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున ఓసాన, ప్రభు నామమున వేంచేయబడు ధన్యుడు. మహోన్నతమున ఓసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుదకు ఉట్టయు నీవే. కనుగని పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచు బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తాము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చిచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. ఆ విధమునే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చిచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఆరాధనా ఆరాధనా మెస్సయ్యా ఆరాధనా. మెస్సయ్యా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనొసుగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా ఆంతోని పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యము. ఉత్థానమగుదమున నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా ఎదిరిపై దయ చూపి దేవుని కన్ని తెలియకు మరి మాదతోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి నీకు సేవ చేసి పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములు భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పిదయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు కౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసిందము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ ధ్యానగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు వాగమును నిరీక్షించుచుందము. ఏలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని అపొస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ శ్రీసభ విశ్వాసం వీక్షిత ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు, నీ శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నువ్వు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరతో మాకు నిధి జీవన సుగునుగాక. ఆమేన్. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా. నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రారాజు నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా
దిగి వచ్చావా. ఆధ్యాత్మిక దేవాలయమును నిర్మించుటలో సజీవశీలుగా మిమ్ము ఉపయోగింపబడిందు. మిమ్ము పవిత్రమైన యాచకులుగా చెయ్యునిండు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ లోకమందలి నీ శ్రీ సభ పరలోకమందలి నిత్య నూతన యెరూషలేమునకు సూచనగా నుండు వలయునమని నీవు చిత్తగించిదివి. ఈ దివ్య బలిలో పాలు పంచుకునిన మేము నీ అనుగ్రహపూరిత ఆలయములుగా రూపొందింది. ఆ పిమ్మట మహిమానితమైన నీ నిత్య నివాసములో ప్రవేశిందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో నుండునుగాక. శిరస్సు నుంచి ఆశీర్వాదం స్వీకరించు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి సదా సమయము తన రెక్కల క్రింద కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ బలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. సత్తున రాసి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. రాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా మరియా అమ్మా అమ్మా పాదా అమ్మా అమ్మా మరియా మరియా అమ్మా అమ్మా మాదా. కానాను విందుకు నిన్ను పిలువగా, శ్రీసుతో నీవు కీర్తించితివి. నాను పెళ్ళుకు నిన్ను పిలవగా, శ్రీసుతో నీవు వేదించితివి. పరలోక దూతలు నిన్ను పొగడగా, ధరయందు జనులు నుతించగా. పరలోక దూతలు నిన్ను పొగడగా, ధరయందు జనులు నుతించగా. మనుజాలి అంతటిలో మానవాలవు, మనువాలి అంతటిలో మానవాలవు. మార్గము చూపెను దేవమాతవు, మాకు మార్గము చూపెను దేవమాతవు.